జై శ్రీరామ్. తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత గవర్నమెంటు సనాతన ధర్మాన్ని రూపు నామం లేకుండా చేస్తామని ప్రగల్భాలు పగిలిన సన్నాసులారా, అసలు మీ తమిళనాడు రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగుతుంది, నడుస్తుంది అంటే 90% ఓన్లీ సనాతన ధర్మం, హిందువుల మూలంగానే. కాబట్టి కళ్ళు తెరిచి చూడండి ఏం జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు ఎలా నడిచింది, ఎలా నడవబోతుంది అని. కాబట్టి ఒకసారి తిరువన్నామలైలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంగణం ఒకసారి మీ కళ్ళతో మీరు వీక్షించండి ఎలా ఉందో. ఇది తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై బస్టాండు. అయితే ఈ బస్టాండ్ ఇటువంటి బస్టాండ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇది బస్టాండ్ మహారాష్ట్రంతో పోల్చుకుంటే ఇది జూజీబీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బస్టాండ్లు ఏ విధంగా చేశారు అనేది చూడొచ్చు. అంటే బస్టాండ్లో వాతావరణం నీట్గా చేసి అది మాత్రం ఒప్పుకోవచ్చు. రాజకీయం గురించి అయితే మాట్లాడడం లేదు. బైకులు ఇక్కడే మొత్తం ఆల్ ఇన్ వన్. ఇది లేదు అని లేదనమాట, ఏదైనా ఇక్కడ అవైలబుల్. ఇది డస్ట్బిన్ అంట పడుకోండి. ఇప్పుడు ఏమన్నా నాణ్యమైన ఏమైనా దొరుకుతాయి ఇక్కడ బస్టాండ్లోనే, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా డెవలప్మెంట్ ఉంది తమిళనాడు. వర్త్ వర్మ ఇటువంటి ఇరుక్కే ఎన్నడూ ఇరుక్కే. ఏదో పూలు కూడా ఇరుక్కే, కుర్చీలు ఇరుక్కే, మొత్తం ఇరుక్కే వర్మ. మొత్తం ఎలాగ బస్టాండ్. సేఫ్టీ ఎక్కువ వీళ్ళకి. బైక్లు ఎవరైనా బయట పెడితే ఎత్తుకుపోతారని చెప్పి మొత్తం అన్ని తెచ్చుకున్నారు. ఇది వాటర్ నీళ్ళు కాబట్టి స్వచ్ఛమైన నీళ్ళు తాగొచ్చు. ఇక్కడ చూడొచ్చు వాటర్ ట్యాంక్ అన్నీ ఓపెన్ అనమాట. ఇది విధంగా నేను ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరుగ రీతిలో ఉన్నాయి. ఇది ఒక పక్కనే, నాణ్యానికి ఒక పక్కనే ఇంకొక పక్క ఉన్నది. అది కూడా చూపిస్తాను రండి. బస్ స్టాండ్ కదా మెయిన్లో చెత్త అంటే బస్సులకు కూడా స్పేస్ లేదనమాట. ఈ ల్యాడ్ వరకే పెట్టుకోవచ్చు అన్నాడు. అవన్నీ మనకి ఎందుకు, కానీ నీట్నెస్ మాత్రం మనం మాట్లాడుకుందాం. వీళ్ళకి భద్రత ఎక్కువ నాకు తెలిసింది. ఈ బస్ స్టాండ్ అయితే నా బూత్ నా భవిష్యత్తు అన్నమాట.
గవర్నమెంట్కి వీళ్ళకి లంచమే ఇచ్చినట్టున్నారు వీళ్ళు. పాపం ఇప్పుడు బుక్ చేస్తాడు. అబద్ధం చెప్పడంలా ఇదొక కండక్టర్ డ్రైవర్ బిజీగా మాట్లాడుతున్నాడు. బస్ స్టాండ్లో పోదాం. దూరం పాపం నివాసం లేని వాళ్ళు ఇక్కడ పడుకున్నారు. కన్నా ఇన్ని ఎరుగులో చూడలేదు వర్మ. వర్త్ బైకులకు సేఫ్టీతో అన్నీ. నన్ను ఎందుకు మాస్ అని ఎందుకంటారో ఈ పొద్దు తెలిసింది నాకు. అమ్మ గిరి ప్రదక్షిణకి అరుణాచలం తిరువణ్ణామలై క్షేత్రానికి రావడం జరిగింది. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా అని చెప్పి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్పితే ఈ క్షేత్రానికి రాలేము అని ఆయన గారు చెప్పిన మాటల ప్రభావంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ బస్ స్టాండ్ నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇది బస్ స్టాండ్. పొద్దున బస్ స్టాండ్. ఇది కేరళ బస్సు అన్నమాట, కర్ణాటక బస్సు, బెంగళూరు. గోమాత కూడా బస్ స్టాండ్కి వచ్చేస్తా అనమాట. ఏమన్నా బస్సు దొరికితే నేరుగా వెళ్ళిపోతుంది వాళ్ళ బంధువులు ఇంటికి. ఫ్రీ టికెట్. ఇది బస్ స్టాండ్. చూడు ఎంత నీట్గా ఉందో చూడు. నేనైతే చూడలేదు వర్మ. ఇంకా తమిళనాడు బస్ స్టాండు, చెన్నై బస్ స్టాండు, కోయంబత్తూరు బస్ స్టాండు ఇవి నేను చూడలేదు వర్మ. బస్సులు కూడా భలే ఉన్నాయి వర్మ. నాకు నచ్చింది బస్సుల్లో ఏంటంటే వర్మ, డోర్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. అంటే బ్యాక్ టైర్ వెనక. అయితే కొన్ని బస్సులకి ఫ్రంట్ బ్యాక్ ఉంది కానీ అది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నా వర్మ. ఎందుకంటే యువత ఉడుక రక్తం రన్నింగ్లో ఎక్కినా అలా పడినా కానీ గమ్మన బస్సు వెళ్ళిపోతుంది, వాళ్ళ మీద పోదు కాబట్టి. అదొకటి నాకు నచ్చింది వర్మ. మిగతా అయితే ఈ డెవలప్మెంట్ ఏందో, అంటే ఈ గవర్నమెంట్ డెవలప్మెంటో లేకపోతే ఏదో నాకు తెలియలేదు వర్మ. ఇది మాత్రం వస్తుంది వర్మ. ఇది తమిళనాడు వర్మ, అది తమిళనాడు వర్మ, ఇది తమిళనాడు వర్మ, అన్ని తమిళనాడు.